ఎప్పుడు వచ్చిన చర్చ మీరు కూడా రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో ఉన్నారు. తెలంగాణకు అన్యాయం చేసిందే మీరు. పోతిరెడ్డి పాడు అనే చర్చ వస్తే అప్పుడు హరీష్ రావు మంత్రిగా ఉన్నారు అక్కడ క్యాబినెట్లో అని విపక్షాలు ఆరోపణ చేస్తుంటాయి మీ పైన ప్రధానంగా. గుడ్ క్వశ్చన్ కళ్యాణ్. నేను ఇది అసెంబ్లీలోనే చెప్పాను. అవును, మేము రాజీనామా చేసిన 2 నెలల తర్వాత పోతిరెడ్డిపాడు కట్టాలని జీవో వచ్చింది. అసలు పోతిరెడ్డిపాడు జీవో వచ్చే నాటికంటే 2 నెలల ముందే మేము రాజీనామా చేసాం. అసలు పోతిరెడ్డిపాడు నిర్ణయం జరగకముందే రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్ నుంచి వైదొలిగాం. ఆ రోజు మేము వైదొలిగేటప్పుడు 5 కారణాలు చెప్పాం. తెలంగాణకు అన్యాయం చేసే పులిచింతల ప్రాజెక్టు కడతా ఉన్నారు, 610 జీవో అమలు చేసే విషయంలో, తెలంగాణ ఉద్యోగాలు పిల్లలకు దక్కే విషయంలో మీరు మాట తప్పుతున్నారు, నక్సలైట్లను ఎన్కౌంటర్ల పేరిట వేధిస్తూ ఉన్నారు, చర్చల పేరిట వాళ్ళను మోసం చేసినారు, ఈ రక్తం బారడం తెలంగాణలో మాకు ఇష్టం లేదు అనేటువంటి విషయాన్ని చెప్పాము. అట్లా తెలంగాణ బడ్జెట్ కేటాయింపుల్లో అన్యాయం జరుగుతూ ఉంది. ఇలా తెలంగాణ అంశాల మీద ఆ రోజు ఆయన చేస్తున్న అన్యాయాలకు నిరసనగా మేము రాజీనామా చేశాం. తర్వాత పోతిరెడ్డిపాడు మీద మేము రాజీనామా చేసిన 2 నెలల తర్వాత జీవో వచ్చింది. దాని మీద బడ్జెట్ సమావేశాలు 45 రోజులు జరిగితే 41 రోజులు పోడియంలోనే ఉన్నాం. 41 డేస్ అసెంబ్లీలో పోడియంలో ఉన్నాం. మాతో గొంతు కలిపింది ఒకే ఒక్కడు, స్వర్గీయ పి జనార్దన్ రెడ్డి గారు. వీళ్ళందరూ ఈ ఉత్తమ్ గిత్తం అంతా మమ్ము అందరూ పెదవులు మూసిన వాళ్ళే. ఆ రోజు ఎవరూ మాట్లాడలేదు, ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి. సో ఆ రోజు దాని మీద పోరాడింది బీఆర్ఎస్ పార్టీ, ఒకే ఒక్క పార్టీ. అవి అసెంబ్లీ రికార్డ్స్ కూడా చెప్తాయి. మేము మంత్రిగా ఉన్నామనే దాని విషయంలో నేను మళ్ళీ 10 టీవీ ద్వారా కూడా ఛాలెంజ్ చేస్తున్నా. ఎవరన్నా మేము మంత్రిగా ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు జీవో వచ్చింది, మంత్రిగా ఉన్నప్పుడు తట్టడు మట్టి దవ్విందంటే నేను ఏ ఛాలెంజ్కైనా సిద్ధం. అది పూర్తిగా ఒక అబద్ధపు గోబల్స్ ప్రచారం.